ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం గతం కంటే పెరిగే అవకాశం ఉంది. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. 139 పోలింగ్ స్టేషన్లలో 139 డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లతో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం గతం కంటే పెరిగే అవకాశం ఉంది. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. 139 పోలింగ్ స్టేషన్లలో 139 డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లతో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్ చెప్పండి, 31.4% అంటే తక్కువేం కాదు. పోలింగ్ శాతం అయితే పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. గతంలో కంటే ఎక్కువ పోల్ అయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అవి నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా ఉందంటారు? పోలింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుందా? ఎస్ వర్ణ మీరన్నట్టుగానే అయితే పోలింగ్ గతంతో పోలిస్తే మాత్రం ఈసారి ఏదైతే ఈ ఉప ఎన్నిక సందర్భంగా మాత్రం పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం గతంలో చూసుకుంటే 2023 ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మొత్తం 50% కూడా దాటలేదు. ఈసారి మాత్రం 50% కంటే మెరుగయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఈసారి ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలక్షన్ అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్ళి కూడా వాళ్ళకి ఓటర్ స్లిప్లు పంచుతూ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఓటు వేయాలి అని కూడా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా కూడా కొంచెం ప్రచారం కూడా చేసింది. ఎన్నికల్లో ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి, కేవలం హాలిడే కాకుండా ఎంజాయ్ చేయడానికి కాకుండా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల దగ్గరను ఆకర్షించే ప్రయత్నం అయితే చేసింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి దాదాపు 70 పోలింగ్ బూత్ల వద్ద ఎన్నికలు ప్రశాంతంగా అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. దాదాపు మొదటిసారిగా ఇక్కడ ఎన్నికల్లో మాత్రం దాదాపు 139 డ్రోన్లతో మాత్రం ఇక్కడ ఎన్నికలను మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా పోలింగ్ శాతం కొంచెం మెరుగ్గా కనిపించింది. ఆ తర్వాత అంటే కేవలం ఈ ఎన్నికల సందర్భంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కేవలం జూబ్లీ హిల్స్ పరిధిలోనే ఈ హాలిడే మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల వరకు ఉద్యోగాలకు వెళ్ళేవారు కూడా 9 గంటల వరకు ఓటు వేసి వెళ్ళారు. ఆ తర్వాత 9 నుంచి 11, 12 గంటల వరకు కూడా కాస్త మందకొడిగా సాగింది. ఆ తర్వాత కొద్దిగా మెరుగైతే ప్రస్తుతం అయితే 1 గంటల వరకు 31.9% పోలింగ్ అయితే నమోదైంది.